వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మోదుగులపుట్టి గ్రామంలో గమ్మత్తైన ఘటన చోటు చేసుకుంది. వేసవి ఛాయలు అలముకుంటున్న తరుణంలో దండోరా వేసి అందరూ కలిసి చెరువులో చేపలు పట్టారు. ఊర చెరువులో చేపలు పట్టిన కొందరు గ్రామస్తులు సమానంగా వాటాలు వేసుకుని గ్రామంలో ఉన్న 108 ఇళ్లకు చేపలు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. పండు ముసలులు ఉన్న ఇంటితో సహా ప్రతి ఇంటికి ప్రేమపూర్వకంగా చేపల వాటాను పంచిపెట్టారు. ఊరంతా చేపల కూర వండుకుని సంతోషంగా ఆరగించారు. అయితే గ్రామంలో ఉన్న చెరువును పశువులు తాగటానికి, పంటలు పండించడానికి, సామూహిక స్నానానికి వాడుకునేవారని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకుల నుండి వచ్చిన ఆచారంగా చేపలు పట్టడానికి వచ్చినా రాకపోయినా అందరూ కలిసి 118 వంతులు సమానంగా వేసుకున్నారు. ప్రతి ఇంటికి చేపలు కానుకగా ఇచ్చి తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అందరి అభిప్రాయాలను గౌరవించి పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్న మోదుగులపుట్టి గ్రామం ముందు వరుసలో ఉంది.